నమస్కారం. ఈ ఉపాధి హామీ ఉద్యోగులు గత 5 రోజులుగా చాలా ఇబ్బంది పడుతూ తన తమ నిరసనను ప్రభుత్వానికి వ్యక్తం చేస్తా ఉన్నారు. వారి యొక్క ప్రధాన డిమాండ్ పే స్కేల్. 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రభుత్వం తెలియపరిచిన ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైన పనులు వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని వాటిని పూర్తి స్థాయిలో అమలు పరుస్తూ ఆహ్, ఉద్యోగులు ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ప్రభుత్వం యొక్క స్కీమ్స్ వెంటనే అమలు పరుస్తూ అభివృద్ధి పదంలో నడుస్తా ఉన్నారు. అట్లాంటి ఉద్యోగుల యొక్క చిరు ఉద్యోగుల యొక్క ఆహ్, ఆహ్, పే స్కేల్ గత 20 సంవత్సరాల నుంచి నానుతూ వస్తుంది. ఆహ్, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై పలు ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు చాలా నిస్సహాయతతో గత 5 రోజుల నుంచి ఈ పూర్తి ఆహ్, ఆశతో ఉండి నిరసనను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంద్రవెల్లి సభలో మంత్రి గారు మరియు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన విధంగా వెంటనే ఉపాధి హామీ అనగా విబిజి రామ్ ఉద్యోగుల యొక్క పే స్కేల్ ను వెంటనే అమలు చేయాలి. వీరికి ప్రతి నెల జీతాలు సకాలంలో అందక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రతిసారి వేతనాలు లేట్ గానే వస్తున్నాయి. ఇప్పుడైతే 3 నెలల వేతనాలు రావాల్సి ఉంది. వేతన పద్ధతి సరిగా లేకపోవడము వారి జీవన విధానాన్ని పూర్తిగా చిందరవందరం చేస్తా ఉంది. అదే కాకుండా విబిజి రామ్ ఉద్యోగులు వాళ్ళ పే స్కేల్ న్యాయమైన పే స్కేల్ కోరికను వెంటనే ప్రభుత్వం అమలు పరచాలి. ఎందుకంటే ఒకటే సంస్థలో పనిచేస్తున్న సోదర సంస్థ అయిన ఐకేపీకి పే స్కేల్ ఇచ్చి ఇదే సంస్థలో పనిచేస్తా ఉన్న విబిజి రామ్ ఉద్యోగులకు ఎట్లాంటి పే స్కేల్ అమలు పరచలేదు. ప్రభుత్వం ఇంతకుముందు మాట ఇచ్చిన విధంగా ప్రభుత్వం వెంటనే వీరిపై దయతలిచి చొరవ చూపి వెంటనే పే స్కేల్ అమలు చేయాలి. విబిజి రామ్ ఉద్యోగులు ప్రభుత్వం ఏ పని చెప్పినా ప్రతి పనిలో ముందుండి ఆ ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైన పనులన్నింటినీ ఎల్లవేళలా ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ అందరికంటే ముందంజలో ఉంటున్నారు. అలాంటి ఉద్యోగులకు ఖచ్చితంగా ప్రభుత్వం పే స్కేల్ అమలు చేయాలి. ప్రభుత్వం పై పూర్తి ఆశలు పెట్టుకున్న విబిజి రామ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాల్సిందిగా విబిజి రామ్ జేఏసీ పక్షాన కోరడం జరుగుతుంది. నమస్కారం.